రాష్ట్రంలో దాదాపు 3000 డెంగ్యూ కేసులు నమోదైనాయి. వేలాది మంది చికెన్ గునియా, వైరల్ ఫీవర్స్, విష జ్వరాలతో ప్రజలు బాధపడతా ఉన్నారు. అంటే గందరగోళం అయిపోయింది. దవాఖానాలలో మందులు లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పసికందులను కుక్కలు విక్క తింటున్నాయి. హాస్పిటళ్లలో మందులు లేవు. పల్లెల్లో పారిశుద్ధ్యం పడికేసింది. 8 నెలల్లో అంతా ఎటమటం అయిపోయింది. గురుకులాల్లో మా అక్క చెప్తుంది ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలు. గురుకులాల్లో విషాహారం తిని ప్రతిరోజు పేపర్లో చూడండి 30 మందికి మరి ఆసుపత్రుల పాలైంది, 20 మంది ఆసుపత్రుల పాలైంది. ఇక్కడ విషాహారం తిన్నారు, ఎలుకలు పడ్డాయి, బల్లులు పడ్డాయి, పిల్లలకు బయలు వాంతులు పెట్టినాయి. ఏదో ఒక గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకులమో, మైనార్టీ గురుకులమో, బీసీ గురుకులమో నిత్య కృత్యం అయిపోయింది రాష్ట్రంలో. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా 6 నెలలకో ఏడాదికో ఒక్క చోట జరిగితే వీళ్ళు రాద్ధాంతం చేద్దురు. కానీ ఇలా అసలు గురుకులాల్లో పిల్లలు అనారోగ్యం పాలైనరు కానీ ఒక్కరోజు ఉంటే ఒట్టు. ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో విషాహారం తిన్నారు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, బయలువాంతులైనాయి, దవాఖానలు పడ్డారు, ఆగమాగమవుతున్నారు. ఇలా అన్నం కారం మెతుకులతో పిల్లలు తినే ఫోటోలు కూడా చూసినాం కదా మనం. కనీసం వాళ్ళకు తిండి కూడా సరిగా పెట్టలేరు. కారం వేసుకొని నూనె వేసుకొని అన్నం మెతుకులు పిల్లల్ని తినేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే పాలన పడకేసింది. మీరు ఎంతసేపు మార్కులు, స్కోరింగులు, బ్రేకింగులు, గోబల్స్ ప్రచారము, దుష్ప్రచారాల మీద దృష్టి పెట్టింది తప్ప మీరు ఈ పబ్లిసిటీ స్టంట్స్, నేను ఇకనైనా దిగండి, పబ్లిసిటీ స్టంట్స్ మానండి, గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు నిజంగా గవర్నెన్స్ మీద దృష్టి పెడితే ప్రతిరోజు సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఆసుపత్రుల్లో పాల్గారు కదా. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ఇంతగా ప్రబలై కదా. జ్వరం సర్వే అని పెట్టిండు, అది తూతూ మంత్రం నడిచింది. జ్వరం సర్వే అంతా తూతూ మంత్రంగానే నడిచింది తప్ప ఎక్కడైతలేదు. మీరు లిక్కర్ టార్గెట్ల మీద దృష్టి పెట్టింది గవర్నమెంట్. సీరియస్ పని చేస్తుంది గవర్నమెంట్. ఎక్కడ పని చేస్తుందంటే నువ్వు వైన్ షాప్ వాళ్ళకి ఫోన్లు చేసి లోడ్ ఎత్తుతావా అని అధికారులు బెదిరిస్తున్నారు. ఇది కూడా పతాక శీర్షికల వార్తలు వస్తున్నాయి. వైన్ షాపులకు టార్గెట్లు పెట్టి లిక్కర్ ఆదాయం పెంచడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. టార్గెట్లు పెట్టి మరీ వైన్ షాపులను, బార్లను బెదిరించి ప్రజలకు ఇంకా తాగించండి, అమ్మండి అని బెదిరించి ఇలా వైన్ షాపులకు లోడ్ల మీద లోడ్లు బుకింగ్లు పెట్టి చేపిస్తున్నటువంటిది ప్రభుత్వం. దాని మీద మీకు శ్రద్ధ ఉన్నది. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పిల్లలు పడుతున్న కష్టాల మీద ఏ మంత్రి కూడా పోతలేడు. ఓ హాస్టల్లో పోయి ఒక మంత్రి అన్నం తిన్నాడా? ఎక్కడన్నా ఓ హాస్టల్లో పిల్లలు ఆసుపత్రి పాలైతే ఒక్క మంత్రి గారు పరామర్శించిండ్రా? కారం మెతుకులతో పిల్లలు అన్నం తింటే స్పందించిందా ఈ ప్రభుత్వం? దాని మీద స్పందించారు. మా ప్రభుత్వం చేసిన పనుల విషయంలో పబ్లిసిటీ కోసం మాత్రం జిమ్మిక్కులు చేస్తున్నారు.